సిఎంబి కొత్త సినిమా కథలు నంబర్ 3 రవిగాడి బిర్యానీ హోటల్. తను ఒక పల్లెటూరులో ఉండి బిర్యానీ వండుతుంటాడు. కట్ చేస్తే ఓ కోటీశ్వరురాలి పెళ్లి చేసుకుంటుంది. కొంత సీన్ జరిగిన తర్వాత కట్ చేస్తే సముద్రంలో ఉంటాడు. కట్ చేస్తే ఒక దివిలో వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి లవ్లో పడుతుంది. అక్కడ లవ్ సీన్ కొద్ది జరుగుతుంది. సడన్గా ఒక వైపు నుంచి ఇంటర్నేషనల్ డాన్స్ వస్తారు, మరోవైపు నుంచి ఆర్మీ కూడా వస్తుంది, మరోవైపు నుంచి ఈ అమ్మాయి తండ్రి పంపించిన గూండాలు వస్తారు. చాలా అద్భుతంగా, చాలా డిఫరెంట్ షేడ్లలో జరుగుతుంది. సినిమా టైటిల్ వచ్చి రవిగాడి బిర్యానీ హోటల్. ఒక పల్లెటూరులో వండుకునేటటువంటి ఏదో బిర్యానీ చేసుకొని చిన్న పాయింట్ పెట్టుకునే అతను ఇన్ని మలుపులు, ఇన్ని కథలు, ఇన్ని రకాలుగా తిరగడానికి అసలు ఏం జరుగుతుంది, లాస్ట్లో ఏం జరుగుతుంది, స్టార్టింగ్లో బాగుంటుంది, ఓపెన్ చేయగానే సీన్ బాగుంటుంది. మనది ఎప్పుడు కూడా నేను రాసిన స్క్రీన్ ప్లే ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకొని రాయడం జరుగుతుంది. ఇంటర్వెల్లో ఒక అద్భుతమైన ఏమంటారు అది అద్భుతమైనటువంటి ట్విస్ట్ ఉంటుంది. క్లైమాక్స్ అయితే 10 నిమిషాలు దడదడ. నేను ఏ సినిమా రాసినా, ఏ కథ రాసుకున్నా నాది అలాగే ఉంటుంది. ఫస్ట్ మధ్యలో క్లైమాక్స్ మాత్రం చాలా డిఫరెంట్గా అద్భుతంగా ఉంటుంది. పెట్టిన ప్రేక్షకులు, ఏదైతే డబ్బులు పెట్టి చూసిన ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు రావాలి. సో ఇదన్నమాట సినిమా.